హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజే బ్లాగ్స్. మనం ఈరోజు ఆమ్లా క్యాండీ ఎలా తయారు చేద్దామో చూద్దాము. ముందుగా ఒక 10 ఉసిరికాయలను తీసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా పైన ఉన్న తొక్కంతా తీసేయాలి లైట్గా, మరి మొత్తం కాదండి. తర్వాత తీసేసినాక ఇలా వాటర్లో వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక ప్లేట్లో సైడ్ పెట్టుకోవాలండి. ఈ ఆమ్లా క్యాండీ ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. హెయిర్కి చాలా మంచిది, హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకున్నాక మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. మంచినీళ్ళు వాటర్ తీసుకున్నాక కొంచెం హీట్ అవ్వాలండి. ఒక 5 మినిట్స్ హీట్ అయినాక మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఉసిరికాయలను అందులో వేసుకోవాలి. ఆ బౌల్లో వేసుకొని 8 to 10 మినిట్స్ దాకా బాగా ఉడికించుకోవాలండి ఉసిరికాయలను. అప్పుడు కొంచెం డివైడ్ అయిపోతే మనకు తెలిసిపోతాయి. చూసారా, ఇది ఈ ఆమ్లా క్యాండీ ఎప్పుడైనా తినొచ్చు. మనకు సీజన్లో ప్రతి 365 డేస్ అవైలబుల్గా ఉండవు కదా. ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం ఆమ్లా క్యాండీని తినొచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. చూస్తారు కదా, ఈ విధంగా బాయిల్ అయినాక మన ఫోక్తో చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ విధంగా చిన్నగా డివైడ్ అయిపోతే అప్పుడే మనకు తెలిసిపోతే ఈజీగా ఫోక్తో చెక్ చేసుకున్నాక ఒక బౌల్లో మనం స్ట్రైనర్తో ఉసిరికాయలు అన్నిటినీ ఒక బౌల్లో తీసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా తీసుకున్నాక మనం ఈ విధంగా బౌల్లో తీసుకున్నాక చాలా వేడిగా ఉంటాయి. కొద్దిసేపు పక్కన ఉంచితే చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసుకొని డివైడ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా అన్నిటినీ ఒకదాని బట్టి ఒకటి డివైడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, అన్ని ముక్కలను ఇలాగా డివైడ్ చేసుకోవాలి, ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా అన్ని ముక్కలను డివైడ్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని మిశ్రీని తీసుకోవాలండి. కొందరు కావాలంటే చక్కెర కూడా యూజ్ చేసుకోవటం మీ ఇష్టం అండి. నేనైతే మిశ్రీ యూజ్ చేస్తున్నాను. మిశ్రీ కొన్ని ప్రాంతాల్లో కలకండ అంటారు. చూసారు కదా, ఈ విధంగా 2 బౌల్స్ మిశ్రీని తీసుకొని మనం ఒక నిమ్మరసం, నిమ్మ చెక్క అనేది పిండుకోవాలండి. ఎందుకంటే ఉసిరికాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఎండబెట్టుకున్నాక. ఒక సగం చెక్క నిమ్మరసం పిండుకొని బాగా మిశ్రీలో కలిసేటట్టుగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా డివైడ్ చేసుకున్న ఉసిరి ముక్కలని ఆ మిశ్రీలో మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా నిమ్మరసం అంతా మిశ్రీకి పట్టేటట్టు కలుసుకోవాలండి. లేకుంటే తర్వాత అంటే కలవదు సరిగా. అందుకే ఇప్పుడు ముందుగా డివైడ్ చేసుకున్న ఉసిరి ముక్కలని అందులో మిశ్రీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మనం 3 days సోక్ చేసుకోవాలండి. ఆ మిశ్రీలో వాటర్గా వచ్చేస్తాయి. అలా సోక్ చేసుకొని డే బై డే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ టైంకి చేసుకున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ డేకి ఈ టైంకు చెక్ చేసుకొని ఒకసారి మీరు స్పూన్తో మిక్స్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇదే విధంగా మిక్స్ చేసుకొని అలా 3 days సోక్ చేసుకోవాలండి. సోక్ చేసుకున్నాక తర్వాత ఉసిరి ముక్కలను ఒక సెరమిక్ ప్లేట్ కానీ బటర్ పేపర్ మీద తీసుకొని ఇలాగా అన్నిటి పరుచుకొని సన్లైట్లో కానీ ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోండి. ఈ విధంగా కొంచెం మరీ గట్టి కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఎండిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ తీసుకోండి. ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఎప్పుడైనా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.